వెల్కమ్ టు టీ10. భారత్ ను అవినీతి మహమ్మారి ఎన్నో ఏళ్ల నుంచి పట్టి పీడిస్తోంది. ప్రభుత్వాలు మారినా ఈ జాడ్యం మాత్రం వదలటం లేదు. ప్రభుత్వాధికారులు తమ బాధ్యతలను విస్మరించి ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తుండటంతో ఆమ్యామ్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. ప్రభుత్వ విభాగాలకు చెందిన పలు విభాగాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే పని అక్రమమైన సక్రమమైన అధికారుల చేతులు తడపందే పని కావటం లేదు. ఇప్పుడు దేశంలోని వ్యాపార సంస్థలు ఇవే పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గత 12 నెలల్లో తాము లంచాలిచ్చినట్టు దాదాపు 66% సంస్థలు చెప్పాయి. ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఇందులో భాగంగా ఈ ఏడాది మే 22 నుంచి నవంబర్ 30 మధ్య దేశంలోని 159 జిల్లాల్లో సర్వే నిర్వహించి 18,000 స్పందనలను తీసుకున్నారు. ఈ సర్వే సమాచారం ప్రకారం ప్రక్రియ వేగవంతం కోసం 54% సంస్థలు బలవంతంగా, 46% సంస్థలు స్వచ్ఛందంగా లంచాలు చెల్లించాయి. అనేక వ్యాపారాలు అనామకంగా ఉన్నందున అనుమతి లేదా సమ్మతి ప్రక్రియను వేగవంతం చేయటానికి ప్రభుత్వ శాఖలను కావాలనుకున్నప్పుడు లంచాలు జీవన విధానంగా మిగిలిపోతాయి. అథారిటీ లైసెన్స్ పొందాలన్నా లేదా ఆస్తి విషయాలకు సంబంధించి ఏదైనా విషయంలోనైనా ఇది కనిపిస్తుంది. గత 12 నెలల్లో 66% వ్యాపారాలు ముడుపులు ముట్టచెప్పాయి. తాము ఎలాంటి లంచం చెల్లించకుండానే పని చేయించుకోగలిగామని 16% వ్యాపార సంస్థలు వెల్లడించాయి. అయితే తమకు అలా చేసే అవసరమే రాలేదని 19% వివరించాయి. అనుమతులు, సరఫరాదారు అర్హతలు, ఫైల్స్, ఆర్డర్స్, చెల్లింపులు సాధారణంగా నిలిపివేయబడిన వంటి విషయాల్లో ప్రభుత్వ ఏజెన్సీలతో వ్యవహరించేటప్పుడు ఈ రకమైన లంచం దోపిడీకి సమానమని సామాజికవేత్తలు అంటున్నారు. చాలా ప్రదేశాల్లో కంప్యూటరీకరణ జరిగినప్పటికీ వ్యాపార ముడుపులు కొనసాగుతున్నాయి. అవినీతిని తగ్గించడానికి ప్రభుత్వం ఈ ప్రొక్యూర్మెంట్ వంటి పద్ధతులను తీసుకొచ్చిన సప్లయర్ క్వాలిఫికేషన్, బిడ్ మానిపులేషన్, సర్టిఫికేట్, పేమెంట్ పూర్తికి సంబంధించినటువంటి విషయాల్లో ఇంకా అవినీతి కనపడుతుంది. 75% ఆమ్యామ్యాలు న్యాయ, మెట్రాలజీ, ఫుడ్, డ్రగ్, ఆరోగ్యం వంటి విభాగాల అధికారులకు వెళ్లాయి. అలాగే జిఎస్టి అధికారులు, కాలుష్య నియంత్రణ విభాగం, మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్ విభాగాల్లో లంచాలు చెల్లించినట్టు సంస్థలు తెలిపాయి. అనేక సంస్థలు విధానాల పరంగా కనీస స్థాయిని నిర్వహించటం ద్వారా ఎలాంటి నియంత్రణ, పరిశీలన, శిక్ష చర్యలు ఉండవని అనుకుంటామని అవినీతి వ్యతిరేక అంశంపై మాట్లాడుతూ డెలైట్ ఇండియా పార్ట్నర్ ఆకాష్ శర్మ అన్నారు. బలమైన అవినీతి వ్యతిరేక కార్యక్రమాన్ని ఆయన సూచించారు. అయితే అవినీతి అంతం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరి కొందరు అధికారులకు ఆయుధంగా మారుతుందని మేధావులు, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పలు చట్టాలు, సంస్థల వంటి వ్యవస్థ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో బలంగా పనిచేయకపోవటం కారణంగానే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి అవినీతిపై రాజీలేని పోరాటం చేయాలని వారు సూచిస్తున్నారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.